హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. కార్తీక మాసం సెకండ్ డే అండి ఇది. ఈరోజు కూడా పూజ చాలా మంచిగా చేసుకున్నాను. మార్నింగే లేచానండి, 3:30కి అలా లేచాను. మెలకు వచ్చేసింది 3కే, కానీ ఇక లేచి ఏం చేద్దాంలే, ఇక నైటే అన్ని పనులు చేసేసాను. ఇక లేవంగానే కాస్త ఇల్లది ఊడ్చేసి బయట కడిగేసి స్నానం అయితే చేసుకున్నానండి. చేసుకోగానే ఫస్ట్ అయితే నేను ఈ కార్తీక మాసంలో ఫస్ట్ తులసమ్మ దగ్గరే పూజ చేసుకుంటానండి. తులసమ్మకి అయితే ఇట్లా నీట్గా కడిగేసి బొట్లు అవి పెట్టేసి, ఇక నిన్న దీపం పెట్టాను కదండి, అది అస్సలు గాలికి ఉండట్లేదు, ఎంత అడ్డం పెట్టినా సరే. ఇంక ఈరోజు ఇది మొన్న దీపావళి రోజు ఇది కూడా తీసుకొచ్చాను కదా, ఇదైతే పెట్టానండి ఈరోజు. అంటే దీనికి పైన అది మన కవర్ లాగా ఉంది కదా, అదేనే పోనీ గాలికి కాస్త ఆగుతుందేమో అనేసి ఇలా అయితే పెట్టాను. ఇప్పటికైతే ఏం కాలేదు, బాగానే ఉంది, వెలుగుతుంది. ఈరోజు అయితే పూజ ఇలా చేసుకున్నానండి. రోజు నేను దామోదరుడికి అయితే ఇట్లా దీపాలు అయితే వదులుతానండి నేను గంగాదేవికి. అంటే ఇంకెక్కడికి మనం నదికి అది వెళ్ళే అవకాశం లేదు కదండి. అవకాశం ఉంటే నదిలో వదులుతాము. ఇక రోజు అయితే ఇలా వదులుకుంటాను, నాకు వీలైన రోజులు. ఈరోజైతే ఇలా చేసుకున్నానండి. ఈ పువ్వొత్తులు ఏంటంటే, ఒత్తులు అనేది మనకి పూర్తిగా దగ్నం అయిపోవాలండి. అలా ఒక్కటైనే మంచిది నాకు తెలిసినంత వరకు. నేను ఇక ఈరోజు గడప దగ్గర కూడా అవే పువ్వొత్తులే పెట్టానండి. ఎందుకంటే నార్మల్ ఒత్తులు పెడితే అస్సలు గాలికి ఉండట్లేదు. ఇక పువ్వొత్తులు అయితే పెట్టి గడప దగ్గర అయితే పూజ చేసుకున్నాను. ఇవి కూడా పూర్తిగా దగ్నం అయిపోయాయండి మార్నింగ్ వరకు. ఈరోజు కూడా యథావిధిగా శివయ్యకి అభిషేకం అది చేసుకొని అలంకరణ చేసుకొని అయితే పూజ చేసుకున్నానండి. ఈరోజు కూడా బాగానే కుదిరింది. ఇక ఇలా ఎన్ని రోజులు అవకాశం ఉంటుందో చూడాలి. ఇక మళ్ళీ తర్వాత ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ మనకి అప్పుడు చేసుకోవచ్చు. ఈరోజు సెకండ్ డే కూడా చాలా బాగా అయితే చేసుకున్నాను పూజ. వీడియో నచ్చిందా అండి? నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఎవరికైనా షేర్ చేయండి. నాకు తెలిసిన విధంగా నేనైతే ఇలా చేసుకుంటున్నానండి. ఇంకా ఏమైనా ఎలా చేయాలి ఏంటి అనేది మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను కూడా కొన్ని నేర్చుకుంటాను. బాయ్ అండి. ఓం నమః శివాయ.